జిల్లా పలాసలో జంట హత్యల కలకలం రేపుతుంది. మహదేవపురం గ్రామానికి చెందిన మడియ రామారావు ఇద్దరిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక పాలవలస గ్రామానికి చెందిన గోకర్ల రాజేశ్వరిని వివాహిత భర్త ఉద్యోగరీత్యా విదేశాల్లో ఉంటున్నారు. దీంతో మడియ రామారావు రాజేశ్వరికి మధ్య వివాహితర సంబంధం ఏర్పడింది. ఇదే విషయాన్ని గమనించిన గోకర్ల ఈశ్వరరావు రాజేశ్వరిని సొంతం చేసుకోవాలని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని గమనించిన మడియ రామారావు ఈశ్వరరావును హత్య చేశాడు. గ్రామ దేవత సంబరాలు జరుగుతుండగా నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి మద్యం తాగించి ఈశ్వరరావును రామారావు కిరాతకంగా హత్య చేశారు. డివిజన్ పరిధిలో ఇక ఈశ్వరరావు హత్య చేసిన విషయాన్ని రామారావు రాజేశ్వరికి చెప్పడంతో ఆమె డబ్బులు డిమాండ్ చేసింది. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని చూసిన రామారావు పథకం పన్నినట్లు విచారణలో పోలీసులు వెల్లడించారు. ఇక డబ్బులు ఇస్తానని రాజేశ్వరిని నమ్మపలికించాడు రామారావు. ఇదే అదనుగా చూసిన రామారావు నిర్మానుష్య ప్రాంతానికి రాజేశ్వరిని తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం రాజేశ్వరిని హత్య చేసి నగలు దోచుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఘటన అనంతరం స్వయాన రామారావు లొంగిపోయినట్లు కాశీబుగ్గ డిఎస్పీ వి వెంకటప్పారావు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాశీబుగ్గ డివిజన్ పరిధిలో బాలవలస గ్రామ గోకర్ల రాజేశ్వరి అనే ఆమె మిస్ అయినట్లు మన్సా పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన రిపోర్టు మేరకు మన్సా పోలీస్ స్టేషన్ లో చనిపోయిన రాజేశ్వరి యొక్క ఆడపడుచు భర్త చేసి ఉంటాడేమో అని అనుమానం మీద ఇది దర్యాప్తు కూడా మనకు లభించిన ఆధారాలు బట్టి మనం అతని కోసం వెతకడం జరిగింది. ఈ సందర్భంగా సదరు వ్యక్తి నిన్న 10:30 గంటలకు పిఆర్ఓ దొన్నవూరు వద్ద తను స్వయంగా వెళ్ళి లొంగిపోయి తనే రాజేశ్వరిని పితాలి జీడి తోటల్లో చంపినట్లు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ని రికార్డ్ చేసిన అనంతరము ఆ స్టేట్మెంట్ తో